గైస్, ఫ్యాషన్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. చాలామంది స్టైలిష్ లుక్స్ కోసం, అపీరెన్స్ కోసం ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకోసం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా ఆ అవుట్ఫిట్లను కేవలం 2 నుంచి 3 సార్లకు మించి వేసుకోము. ఆ తర్వాత అది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ప్రజలు ప్రతి వారం కొత్త కొత్త బట్టల్ని అఫోర్డ్ చేయలేరు. అయితే ఒకవేళ ఈ స్టైలిష్ అండ్ ట్రెండీ క్లోత్స్ బ్రాండెడ్ దుస్తుల కంటే 10 రెట్లు తక్కువ ధరకు దొరికితే ఎలా ఉంటుంది? అది కూడా మంచి క్వాలిటీతో. మన ఆనందానికి అవధులే ఉండవు కదూ. సరిగ్గా ఇదే పనిని టాటా జూడియో చేసి చూపిస్తుంది. నేడు జూడియో ట్రెండీ బట్టల్ని కేవలం 199 రూపాయలకి అందిస్తుంది. ట్రెండీ బట్టలు కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని ఈ జూడియో ప్రూవ్ చేసింది. ఈ జూడియో మన దేశ ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాప్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్, H&M లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను సైతం అధిగమించింది. అయితే జూడియో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 6 సంవత్సరాల్లోనే ఇంతటి సక్సెస్ని ఎలా సాధించింది? ప్రస్తుత కాలంలో ఎలాంటి ప్రొడక్ట్కైనా మినిమం అడ్వర్టైజ్మెంట్ ఉండాల్సింది. అలాంటిది ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా జూడియో కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుంది? మరీ ముఖ్యంగా ఇంత తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ ప్రొడక్ట్లను ఎలా అందిస్తుంది? ఈ వీడియోలో మనం జూడియో ఫాలో అవుతున్న ది బెస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. గత కొద్ది రోజుల నుంచి మాల్దీవ్స్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఈ మాల్దీవ్ దేశం యొక్క రాజధాని ఏది? నెంబర్ 1 గాన్ ఐలాండ్, నెంబర్ 2 మాఫూషి, నెంబర్ 3 మాలే, నెంబర్ 4 మాల్డోనియా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. జూడియో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, అది టీషర్ట్, జాకెట్, షూస్, చెప్పల్స్ ఏదైనా సరే మీకు 999 రూపాయలకే దొరికేస్తుంది. అంటే జూడియోలో మ్యాక్సిమం ప్రైస్ 999 రూపాయలు. అదే దేశంలో పెద్ద పెద్ద ఫ్యాషన్ రీటైలర్స్ అయిన ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ తమ ప్రొడక్ట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నప్పటికీ ఘోరంగా నష్టాల పాలవుతున్నాయి. ఇప్పుడు మీలో కొంతమంది జూడియోలో ఇంత తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారంటే అవి ఖచ్చితంగా లో క్వాలిటీ ప్రొడక్ట్సే అనుకుంటారు. కానీ జూడియో పెద్ద బ్రాండ్ల లాగే ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్లను తక్కువ ప్రైస్కి అమ్మి హ్యూజ్ ప్రాఫిట్ సంపాదిస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మనం జూడియో ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో ఫాస్ట్ ఫ్యాషన్ రీటైల్ మార్కెట్ హవా నడుస్తుంది. ఇక్కడ చాలా వరకు కంపెనీల టార్గెట్ టైర్ 1 సిటీస్లో నివసిస్తున్న ప్రజలు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ మార్కెట్లో టైర్ 1 కంటే టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్ నుంచి ఎక్కువగా లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే టైర్ 1తో పోలిస్తే మిగతా సిటీస్లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్లో దాదాపు 70% ఎక్కువగా స్పెండ్ చేస్తారు. ఇదంతా గమనించి ట్రెండ్ లిమిటెడ్ 2016లో టాటా జూడియోని స్టార్ట్ చేసింది. మీలో తెలియని వారికి చెప్తున్నాను, ఈ ట్రెండ్ లిమిటెడ్ టాటా గ్రూప్లో ఒక ఎంటర్ప్రైజ్. దీన్ని 1998లో స్టార్ట్ చేశారు. అయితే జూడియో మార్కెట్లోకి ఎంటర్ అవడంతోనే చాలా పాపులర్ అయింది. ఎందుకంటే అప్పటి ఫ్యాషన్ రీటైలర్స్ అయిన H&M, జారా, ట్రెండ్స్, ఫ్యాబ్ ఇండియా, బీబా లాంటి బ్రాండ్లు చాలా ఖరీదైనవి. దాంతో మిడిల్ క్లాస్ ప్రజలు ఆ షాపులో ఎంటర్ అవ్వాలంటేనే భయపడేవారు. ఇదంతా గమనించే టాటా జూడియోని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం మిడిల్ క్లాస్ ప్రజలకు అందుబాటు ధరలో స్టైలిష్ అవుట్ఫిట్లు అందించడం. దాంతో ప్రజలు తమ బడ్జెట్లో ఉంటూ ట్రెండీ బట్టల్ని సొంతం చేసుకుంటారు. నేడు జూడియో అనేక రకాలైన ప్రొడక్ట్స్ను అందిస్తుంది. వాటిలో క్లోత్స్, ఫుట్వేర్స్, యాక్సెసరీస్ ఉన్నాయి. అది కూడా మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీలతో తక్కువ ప్రైస్కి అందిస్తుంది. ఈ విధంగా జూడియో చాలా పెద్ద సంఖ్యలో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. మరీ ముఖ్యంగా ఈ జూడియోకి యూత్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. జూడియోని మొదట్లో బెంగళూరులో స్టార్ట్ చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మెల్లమెల్లగా దీన్ని దేశమంతా ఎక్స్పాండ్ చేశారు. నేడు మన దేశంలో జూడియోకి 19 సిటీస్లో దాదాపు 394 స్టోర్స్ ఉన్నాయి. అయితే జూడియో స్టార్ట్ అయిన 1 సంవత్సరం ముందు అంటే 2015లోనే H&M స్టార్ట్ అయింది. షాకింగ్ విషయం ఏమిటంటే నేడు మన దేశంలో H&Mకి కేవలం 51 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. జూడియో కంటే ముందు వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు ఎక్స్పాండ్ చేయలేక సతమతం అవుతుంటే జూడియో మాత్రం కేవలం 6 సంవత్సరాల్లోనే ఇంతలా ఎలా ఎక్స్పాండ్ అయింది?
ఈ డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ కంపెనీ ఫాలో అవుతున్న బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోవాలి. నెంబర్ 1, బెస్ట్ క్వాలిటీ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇది జూడియో ఫాలో అయిన పవర్ఫుల్ స్ట్రాటజీస్లో ఒకటి. ఈ స్ట్రాటజీతో వీళ్ళు ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేశారు. అయితే ఇక్కడ మీరందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు కేవలం బ్రాండెడ్ అండ్ ఎక్స్పెన్సివ్ బట్టల్ని మాత్రమే ఇష్టపడతారు. మరొకరు జస్ట్ అపియరెన్స్ బాగుంటే సరిపోతుంది అనుకుంటారు. వీళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉండడం వల్ల లోకల్ బ్రాండ్ ఏదైనా తీసుకుంటారు. మరి ముఖ్యంగా వీళ్ళకు బ్రాండెడ్ ట్యాగ్లతో అసలు ఎటువంటి సంబంధం లేదు. అపియరెన్స్ బాగుంటే చాలు అనుకుని తీసేసుకుంటారు. ఇలాంటి ప్రజలు మన దేశంలో దాదాపు 60% ఉంటారు. అయితే జూడియో టార్గెట్ చేసేది కూడా ఈ 60% ప్రజల్ని. అలాగే ఈ జూడియోకి టాటా అనే పేరును యాడ్ చేయడం వల్ల ప్రజల్లో దీనిపై మరింత నమ్మకం పెరిగింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ జూడియో స్టోర్స్లో మనకు 49 రూపాయల నుంచి 999 రూపాయల్లోనే మనం ఊహించని కలెక్షన్స్ ఉంటాయి. జూడియో ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ వల్ల మార్కెట్లో ఏ ఇతర కాంపిటీటర్స్ జూడియోకి మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఉదాహరణకి మీరు H&Mలో ఒక షర్ట్ని 2000 రూపీస్ కొంటే ఆల్మోస్ట్ అలాంటి షర్టే మీకు జూడియోలో కేవలం 399 రూపాయలకే దొరికిస్తుంది. ఈ జూడియోని తమ సిస్టర్ కంపెనీ అయిన వెస్ట్ సైడ్తో కంపేర్ చేస్తే ప్రైస్లో దాదాపు 3 రెట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే మ్యాక్స్లో 4 రెట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే మీలో కొంతమందికి వెస్ట్ సైడ్ జూడియోకి సిస్టర్ కంపెనీ అయినప్పుడు జూడియో కంటే అందులో ప్రైస్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటాయని డౌట్ రావచ్చు. దీనికి సమాధానం డిఫరెంట్ కస్టమర్ టార్గెట్. వెస్ట్ సైడ్ ఎక్కువగా అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ని టార్గెట్ చేస్తే జూడియో వాల్యూ ఫ్యాషన్ మీద ఫోకస్ చేస్తుంది. నెంబర్ 2, లో డిజైన్ కాస్ట్. సాధారణంగా కంపెనీలు మంచి బట్టలు డిజైన్ చేయడానికి డిజైనర్స్కి లక్షలాది రూపాయలు పే చేస్తారు. ఈ ఖర్చుల్ని మనం కొనే బట్టల నుంచే వసూలు చేస్తారు. దాంతో ఆ బట్టల కాస్ట్ మరింత పెరుగుతుంది. అదే జూడియోలో మాత్రం ఈ డిజైనింగ్ కాస్ట్ దాదాపు 0 అనే చెప్పాలి. అదేంటి బ్రో, డిజైనర్స్కి వీళ్ళు 1 రూపాయి కూడా పే చేయరా అంటే పే చేయరు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్ బట్టలు అసలు తయారు చేయరు. వీళ్ళు మార్కెట్లో ఉన్న పాపులర్ డిజైన్లను కాపీ కొట్టి బట్టలు తయారు చేస్తారు. అందుకే జూడియో ఒక ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్గా దూసుకెళ్తుంది. పైగా ఇదే క్వాలిటీ యూత్కి బాగా అట్రాక్ట్ అవ్వడంతో జూడియో పాపులారిటీ విపరీతంగా పెరుగుతుంది. నెంబర్ 3, పవర్ ఆఫ్ మ్యాసివ్ వాల్యూ. ఈ జూడియో లో ప్రైస్లో ప్రొడక్ట్లను అందించడం వెనుక మరో రీజన్ బల్క్లో ప్రొడక్ట్లను మ్యానుఫ్యాక్చర్ చేయడం. దీనివల్ల పర్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. అయితే జూడియో అందిస్తున్న ఈ లో కాస్ట్ ప్రొడక్ట్లను చూసినప్పుడు చాలామందికి జూడియో తమ ప్రొడక్ట్లను చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందేమో అనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. జూడియోలో దొరికే ప్రతి ఒక్క వస్తువు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టే. వీటిలో చాలా వరకు ప్రొడక్ట్లు బెంగళూరులో తయారు చేసినవి ఉంటాయి. టాటా అంటేనే మేడ్ ఇన్ ఇండియా. నెంబర్ 4, స్ట్రాటజిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఏదైనా ఒక బ్రాండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ విషయం జూడియోకి బాగా తెలుసు. అందుకే ప్రతి వారం తమ స్టోర్స్లో ఉన్న ప్రొడక్ట్లను తొలగించి వాటి ప్లేస్లో కొత్త ప్రొడక్ట్లను రీప్లేస్ చేస్తుంది. అందుకే మీరు గమనించండి, జూడియోలో ఈ రోజు కొన్న వస్తువు 1 వీక్ తర్వాత అదే వస్తువు కావాలంటే మీకు అక్కడ కనిపించదు. దీని అర్థం ఆ ప్రొడక్ట్స్ అన్నీ సేల్ అయిపోయాయని కాదు. ఆ ప్రోడక్ట్ సేల్ అయినా కాకపోయినా వాటిని 1 వీక్లో రీప్లేస్ చేస్తారు. ఇలా ఎందుకంటే జూడియో తమ కస్టమర్స్కి ప్రతి వారం అప్డేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. దీన్నే ఫాస్ట్ ఫ్యాషన్ అని కూడా అంటారు. ఒక ఐటమ్ ఎక్కువ రోజులు సెల్ఫ్లో ఉండడం వల్ల ఆ బ్రాండ్కి ఉన్న ఓవరాల్ ఇమేజ్ పడిపోతుంది. దాన్ని చూసినప్పుడల్లా ప్రజలకు ఇది ఒక అవుట్డేటెడ్ ప్రొడక్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జూడియో ప్రతి వారం తమ ప్రొడక్ట్లను రీప్లేస్ చేస్తుంది. అంతేకాదు ఇండైరెక్ట్గా కస్టమర్స్కి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అనే భయాన్ని కూడా సృష్టిస్తుంది. దాంతో కస్టమర్స్ త్వరగా వాటిని సొంతం చేసుకోవాలి అనుకుంటారు. అయితే జూడియో కేవలం ఈ స్ట్రాటజీస్ వల్ల మాత్రమే సక్సెస్ అవ్వలేదు. తక్కువ ప్రైస్లతో ఎక్కువ లాభాలు పొందాలంటే బెటర్ ఆపరేషన్ ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం జూడియో నెంబర్ 1, 0 మార్కెటింగ్ కాస్ట్ని ఫాలో అయింది. మీరు చెప్పండి, ఎప్పుడైనా టీవీలో మీరు జూడియో యాడ్ని చూశారా? నాకు తెలిసి ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే జూడియో ఇప్పటి వరకు ఎవరితోనూ అడ్వర్టైజ్మెంట్లు చేయించలేదు. ఏ సెలబ్రిటీ ఫేస్ లేకుండానే జూడియో దాదాపు ప్రతి సంవత్సరం 1100 కోట్ల రూపాయల సేల్స్ చేస్తుంది. నేడు మార్కెట్లో ఎలాంటి ప్రొడక్ట్కైనా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా సేల్స్ చేయలేము. అలాంటిది ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేకుండా జూడియో ఇంత భారీ సేల్స్ని ఎలా చేస్తుంది? అంతేకాదు మంచి క్వాలిటీ ప్రొడక్ట్లను కేవలం 999 రూపాయల లోపే అందించడం అనేది మామూలు విషయం కాదు.
ఇంత టఫ్ టాస్క్ని కూడా అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రజల ఆదరణ లభిస్తుంది అంటే దానికి కస్టమర్స్ యొక్క పాజిటివ్ మౌత్ టాకే మెయిన్ రీజన్. H&M ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలని తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఖర్చు చేస్తుంది. 2020లో ఈ బ్రాండ్ కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసమే దాదాపు $281 మిలియన్ ఖర్చు చేసింది. ఈ జూడియో తక్కువ ధరకే ప్రొడక్ట్లను అందించడం వల్ల కస్టమర్ దీనివైపు బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ చాలా వరకు ఎవరైనా సరే ఈ జూడియో స్టోర్ని ఒకసారి విజిట్ చేస్తే ఆ ప్రైజెస్ క్వాలిటీ చూసి మళ్ళీ రావాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కేవలం అంతేకాదు, జూడియో ఫ్రీ అడ్వర్టైజింగ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో జూడియోలో ఉండే కలెక్షన్ గురించి, వాటి ప్రైజ్ల గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోస్ వల్ల లక్షలాది మందికి జూడియోలో ఉండే కలెక్షన్స్, వాటి ప్రైజ్ల గురించి తెలుస్తుంది. నెంబర్ 2, అవుట్లెట్ లొకేషన్. మన దేశంలో జూడియోకి దాదాపు 396 స్టోర్స్ ఉన్నాయి. వీటిలో 10 కంటే ఎక్కువ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే వీటిలో చాలా వరకు అవుట్లెట్లు సిటీ సెంట్రల్లో ఉండవు, కానీ వెస్ట్ సైడ్ అవుట్లెట్లు మాత్రం కాస్ట్లీ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలా ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి రీజన్ రియల్ ఎస్టేట్ ప్రైస్. రియల్ ఎస్టేట్ ప్రైస్లను తట్టుకొని ప్రజలకు అఫోర్డబుల్ ప్రైస్లో ప్రోడక్ట్లు అందిస్తూ లాభాలు పొందాలంటే అది ఇంపాసిబుల్. కాస్ట్లీ ఏరియాలో జూడియో అవుట్లెట్లు ఉండకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు టార్గెట్ చేసే ఆడియన్స్ మిడిల్ క్లాస్ ప్రజలు. కాబట్టి సిటీ సెంట్రల్ ఏరియాస్లో కాకుండా మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా ఉండే ఏరియాస్లో జూడియో స్టోర్స్ని ఓపెన్ చేయడం వల్ల కస్టమర్స్ ఎక్కువగా రావడంతో పాటు స్టోర్ యొక్క రెంటల్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాదు, ఇక్కడ వీళ్లకు పెద్దగా కాంపిటీటర్లు కూడా ఎవరూ ఉండరు. ఈ బెనిఫిట్స్ అన్నీ ఒక దగ్గర చేరిస్తే వాటి వల్ల వచ్చే లాభాలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఈ ఇండస్ట్రీలో ఉన్న ఇతర స్టోర్ల యొక్క పర్ స్క్వేర్ ఫీట్ యావరేజ్ రెవెన్యూ చూసుకుంటే అది దాదాపు 8,000 నుంచి 10,000 దాకా ఉంటే, అదే జూడియో యావరేజ్ రెవెన్యూ 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. నెంబర్ 3, స్మార్ట్ ప్లానింగ్. H&M, జారా, వెస్ట్ సైడ్ లాంటి అనేక బ్రాండ్ల ప్రెజెన్స్ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ జూడియో విషయానికి వస్తే ఈ డిజిటల్ కాలంలో కూడా ఎటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో తమ ప్రొడక్ట్లను సేల్ చేయదు. మీరేమైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్లోనే కొనాలి. అయితే చాలామంది జూడియోకి ఆన్లైన్ ప్రెజెన్స్ లేకపోవడం ఒక నెగిటివ్ పాయింట్గా చెప్తారు, కానీ రియాలిటీ ఏమిటంటే ఇది బ్రాండ్ యొక్క స్ట్రాటజీలో ఒక భాగం. నెంబర్ 4, ఫోకో మోడల్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా జూడియో స్టార్ట్ అయిన కేవలం 6 సంవత్సరాల్లోనే దేశమంతటా 394 స్టోర్స్ని ఓపెన్ చేసింది. ఇది ఆషామాషి విషయం కాదు. చాలా తక్కువ సమయంలో దేశమంతా ఇంత భారీ మొత్తంలో స్టోర్స్ ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది సాధ్యం అవడానికి ఒక మెయిన్ రీజన్ ఫోకో మోడల్, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్. ఈ మోడల్ ద్వారా స్టోర్ యొక్క ఫ్రాంచైజ్ తీసుకోవడానికి, దాన్ని సెటప్ చేయడానికి ఫండ్స్ ప్రొవైడ్ చేసే ఇన్వెస్టర్స్తో జూడియో పార్ట్నర్షిప్ చేసుకుంటుంది. ఈ ఫ్రాంచైజ్ కోసం 6 నుంచి 8,000 స్క్వేర్ ఫీట్ల ఏరియా, ఫ్రాంచైజ్ ఫీజ్, 10 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, కన్సల్టెన్సీ, బ్రోకరేజ్ లాంటి అన్ని ఫీజులు కలుపుకొని టోటల్గా 2 నుంచి 3 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్ రిటర్న్ టోటల్ రెవెన్యూలో ఓనర్కి ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇవ్వబడుతుంది. నెంబర్ 5, ప్రైవేట్ లేబులింగ్. జూడియో తమ ప్రాఫిట్లను మెయింటైన్ చేయడానికి ప్రైవేట్ లేబులింగ్ పైన వర్క్ చేస్తుంది. వీళ్ళు ప్రొడక్ట్లను ఏదైనా రీటైలర్ నుంచి, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనుగోలు చేసి వాటిపై తమ బ్రాండ్లను ప్రింట్ చేసి సేల్ చేస్తారు. బల్క్ క్వాంటిటీలో ప్రొడక్ట్లను కొనుగోలు చేయడం వల్ల అవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇదే మోడల్ని జూడియో సిస్టర్ కంపెనీ అయిన వెస్ట్ సైడ్ కూడా ఫాలో అవుతుంది. అదే రిలయన్స్ ట్రెండ్ అండ్ ప్యాంటలూన్ విషయానికి వస్తే వీళ్లకు కేవలం 65 నుంచి 75% సేల్స్ మాత్రమే ప్రైవేట్ లేబులింగ్ నుంచి వస్తాయి. ఇప్పటికే మీలో జూడియో స్టోర్స్ని విజిట్ చేసిన వాళ్ళకు తెలిసే ఉంటుంది. అక్కడ ప్రోడక్ట్స్ అన్నిటిపైన జూడియో లేబులే ఉంటుంది. ఇదే జూడియోకి తక్కువ ధరలో ఎక్కువ లాభాలు పొందేలా చేస్తుంది. అయితే జూడియో గురించి అన్ని పాజిటివ్ పాయింట్సే ఉన్నాయా? దీని గురించి నెగటివ్స్ ఏమీ లేవా అంటే ప్రపంచంలో ఏది కూడా 100% పాజిటివ్గా ఉండదు. జూడియోకి కూడా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. జూడియో ప్రజలకు తక్కువ ప్రైస్కే ఫ్యాషనబుల్ అండ్ ట్రెండీ బట్టలు ప్రొవైడ్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చాలామంది కస్టమర్స్ ఈ జూడియోతో డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. ఎలా అంటే ప్రజలకు ఈ జూడియో స్టోర్స్లో సరైన కస్టమర్ సర్వీస్, సరిగా రెస్పాండ్ అవ్వని స్టాఫ్, అనేక రకాలైన బిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది కలిగించే విషయాలు. అంతేకాదు జూడియోలో లభించే లిప్ బామ్ వేసుకుంటే లిప్స్ అన్ని డ్రై అయిపోవడం, చీప్ మెటీరియల్, సరైన సైజ్ ప్రోడక్ట్ లేకపోవడం, డిస్కంఫర్ట్ అండ్ వాటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వీటిపైన జూడియో ఇంకా బెటర్గా వర్క్ చేయాల్సి ఉంది.
మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈ జూడియో చాలా తక్కువ సమయంలో ప్రజలకు దగ్గరై ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఈ జూడియోని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మాల్దీవ్ దేశం యొక్క రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 మాలే. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.